మీలాగే మంచి పేరు తెచ్చుకోవాలని ఇంకా ప్రయత్నిస్తూనే ఉంటారు. అలాంటి వాళ్ళు కొంచెం డిసప్పాయింట్ అయ్యి ఇంకా నా లైఫ్ వద్దురా, ఎందుకు నేను ఎంత ట్రై చేసినా అవ్వదు అని కొంతమంది ఉంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? సో అలా మిడిల్ లో డ్రాప్ అవ్వాలనుకుంటే అసలు ఫీల్డ్ గా రాకూడదు. ఎందుకంటే ఇప్పుడు మనం చాలా మంది ఆర్టిస్టులు చూస్తున్నాం. ఒక్కొక్కరికి అయితే 1 year కష్టపడితే పేరు వచ్చేస్తుంది. సో కొంతమందికి 20-30 సంవత్సరాలు అయితే కానీ వాళ్ళు వాళ్ళకంటే ఒక మంచి ప్లాట్ఫామ్ దొరకదు. సో ఇప్పుడు ఏంటంటే ఇన్స్టా కావచ్చు, లేకపోతే యూట్యూబ్ కావచ్చు, మన చేతిలో ఉన్నాయి మంచి ప్లాట్ఫామ్స్ అన్ని కూడా. సో ప్రయత్నించడం తప్పలేదు. ఏ రంగంలో కూడా అవమానాలు ఇవన్నీ ఉంటాయి, సేదరింపులు అనొచ్చు, ఇవన్నీ ఉంటాయి. అవన్నీ నెట్టుకొని వస్తే మనకుంటే ఒక రోజు వస్తుంది. ఆ రోజు కోసం వెయిట్ చేయాలంటే. అంతకుముందు మెకానికల్ గ్రేడర్ ఆపరేటర్ లాస్ట్ టైం చాలా ఇంటర్వ్యూస్ లో మనం చెప్పాము. సో అమ్మ వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఉందని నేను అమ్మ వాళ్ళకి దగ్గర ఉండాలని నేను ఇంటికి వచ్చేసి ఇంటి ఊర్లో ఉండి ఏదైనా చేయాలని అనుకున్నాను అనమాట. అలాంటి టైంలో రమణ రేలరేల్ అని ఒక స్టేజ్ పర్ఫార్మర్ గా టీము రన్ చేశాను. నా వెనకాల ఒక 10 మంది ఆర్టిస్టులు ఉంటారు అనమాట. సో అలాంటి టైంలో పక్క వాళ్ళందరూ కూడా అమ్మకెళ్ళి చెప్పేవారు అనమాట, బంగారులకు డ్యూటీ ఉండేది కదా, ఇప్పుడు ఎందుకు ఆటోలతో డాన్సులు ఇవన్నీ కూడా, మీ అబ్బాయికి రేపు పొద్దున్న పెళ్లి ఎలాగ అవుతుంది, పిల్లని ఎలా చేస్తారు, ఎక్కడెందుకు అనవసరంగా పంపించి అన్నట్టు అంటే అమ్మ ఏడ్చుకొని నువ్వు ఎక్కడ వద్దు, నువ్వు వెళ్ళిపోయి అన్నది అనమాట. సో ఆ రోజు నేను అమ్మ కోసం వెళ్ళిపోయి ఉంటే నేను ఈ రోజు మీ ముందు ఉండేవాడిగా.